అమాయకురాలివి కాబట్టే ఇంకా ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఈవిడ వల్ల, ఈవిడ మతిస్థిమితం లేని పనుల వల్ల నేనెంత అల్లరిపాలవుతున్నానో నీకు తెలియట్లేదు. ఏమన్నావు అమ్మా? ఈవిడ గారి విలువల్ని నేను దిగజారుస్తున్నానా? విలువలు, గౌరవం అడుక్కుంటేనో, కొనుక్కుంటేనో, మాయ చేస్తేనో, మోసం చేస్తేనో రావు. అవన్నీ ఇక్కడుండాలి, పుట్టుకతో రావాలి. కళ్ళతో కాకుండా నా ప్రపంచాన్ని మనసుతో చూడగలగాలి. అప్పుడు నువ్వంటున్న పావురానికి స్వేచ్ఛ దొరుకుతుంది. నీది ఒక ప్రపంచమట్రా? ఏముందిరా నీ ప్రపంచంలో? పార్టీలు, అమ్మాయిలు, మందు, ఇవేగా. నీది ప్రపంచం కాదురా, రేపు నువ్వు కొట్టుకుపోయే ప్రవాహం. అది నీ ప్రపంచం కాదు. ఆధునికత పేరుతో రేపు నీ ఊపిరి తీయబోయే ఊబి అని తెలిసి కూడా అది నీ ప్రపంచంలోకి రావడానికి సిద్ధపడింది. దాని వ్యక్తిత్వాన్ని చంపేసుకుని, దాని ఉనికిని మర్చిపోయి అందమైన దాని ప్రపంచంలోంచి పరిచయమే లేని నీ ప్రపంచంలోకి వచ్చిందిరా. చిన్న కోడల్ని వెనకేసుకురావడం తప్ప ఇంకా వేరే పనేం ఉండదు. ఎందుకు? నీ కోసం, నీ ప్రేమ కోసం, నీతో ప్రయాణం కోసం 7 అడుగులు వేసిన పాపానికి 100 ఏళ్లు నీతోనే బతకాలని పాము పడగలాంటి నీ ప్రపంచంలోకొచ్చి తల్లడిల్లిపోతోందిరా. వచ్చి ఏం చేసిందమ్మా? ఒక్క విషయంలోనైనా నాకు నచ్చినట్టుందా? అంగులో అయినా మార్పు కనిపించిందా? వేసుకునే బట్టల్లో మార్పు ఉంటుంది, కానీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండదు. మేకప్తో మొహాన్ని కవర్ చేస్తుంది, కానీ సాంప్రదాయపు బూజు పట్టిన మనసుని క్లీన్ చేయదు. నేను కళ్ళ ముందుంటే ఈవిడ కల్చర్ మారిపోతుంది. నేను తప్పుకోగానే కన్నాంబలా తయారవుతుంది. ఇది ప్రయత్నం అనుకోవాలా? నా ప్రపంచంలోకి రావడం అనుకోవాలా? తను నాకు తగ్గట్టు మారిందని ఒప్పుకోవాలా? ఏరా, నువ్వు పుట్టడమే మోడర్న్ కల్చర్లో పుట్టావా? పుట్టగానే ఉంగా ఉంగా అన్నావా? పప్పు పప్పు అన్నావా? రే, నువ్వు పెరుగుతున్నప్పుడు నీకు ఫారెక్స్ పెట్టలేదురా ఈ తల్లి, పాలే పట్టింది. రే, పండక్కో పబ్బానికో పరాయి వంటికెళ్ళి ఒక్కరోజు గడపాలి అంటేనే ఆ వాతావరణం సరిపడదు. అలాంటిది గంగా జలం కన్నా పవిత్రమైన నా కోడలు నీ మత్తు ప్రపంచంలోకి, చెత్త ప్రపంచంలోకి రావాలన్నా, అందులో కలవాలన్నా ఇంకెంత టైం పడుతుందిరా? ఏం వెనకేసుకొస్తున్నావత్తా? అలాంటప్పుడు ట్రై చేయకూడదు, ట్రై చేసినట్టు నటించకూడదు. నా మానాన్న నన్ను వదిలేయాలి. ఆవిడ చావాలి. మారినట్టు నటించడం ఎందుకు? నన్ను దోషిని చేయడం ఎందుకు? ఆడది నటించడం మొదలు పెడితే మగాడికి జీవించడమే కష్టమవుతుందిరా. ఇది నటించట్లేదురా, నీతో కలిసి బతకాలనుకుంటుంది. అది నటన కాదు, దాని ధర్మం పాటిస్తోంది. నచ్చంది నచ్చినట్టు, తెలియంది తెలిసినట్టు, ఆశయించుకునే విషయాన్ని భరించినట్టు బతకాలి అంటే ఎంత నరకమో తెలుసా నీకు? అయినా దాని ప్రయత్నం ఎందుకు కొనసాగిస్తుందో తెలుసా? తాళి కట్టిన నువ్వు గొప్పవాడివని కాదురా, నువ్వు కట్టిన తాళి గొప్పదని. దాన్ని నమ్మి నీతో జీవిస్తోంది, నటించట్లేదు. ఎవడు జీవించమన్నాడు? నేను అడిగానా నాతో కలిసి బతకమని? నేను అడిగానా మారమని? బ్యూటీ పార్లర్కి వెళ్ళి రంగేసుకోమన్నానా? షాపింగ్కి వెళ్ళి సింగారించుకోమన్నానా? లేదే. ఎందుకంటే తను మారాలన్న ఆలోచన లేదు, ఇక మారుతుందన్న నమ్మకమూ లేదు. ఇది పిచ్చిదిరా, అమాయకురాలు. అందుకే నీకు నచ్చినట్టుగా ఉండాలని సింగారించుకుంది. ఎందుకంటే ఇది మొహాన్ని కప్పుకుంటే నీకు మోనాలిసలా కనపడుతుంది, మొహం కనిపిస్తే మొరటదైపోతుంది. తన వ్యక్తిత్వం మాత్రం నీకు వెగటు పుట్టిస్తుంది. ఏ ప్రపంచంలోనూ కనపడని వింత జీవివిరా నువ్వు. అయినా తమరి గొప్పతనం, తమరి రోమియో క్యారెక్టర్ తెలియక నీ పొగడ్తలన్నీ
దానికి ఆపాదించుకుని పొంగిపోయిన వెర్రిద్రా. నన్ను పరాయి ఆడదనుకుని పొగిడాడు, కాని నన్నుగా ప్రేమించాలి అని, నేనే నా భర్తకు అందంగా కనపడాలి అని తనని తాను మార్చుకోవడానికి ఇవన్నీ చేసింది. నువ్వు అవమానించిన అందాన్ని తీర్చిదిద్దుకోవడానికి నీతో పాటు జిమ్కొచ్చింది. వచ్చింది. వచ్చి నా పరువుకి నిప్పు పెట్టింది. నా గౌరవాన్ని గంగలో కలిపింది. అసలు చేత కాకపోతే, అవగాహన లేకపోతే ఎందుకు అలాంటి చోటికి రావాలి? వచ్చేం చేసింది? అందాన్ని తీర్చిదిద్దుకోలేదు, అందరినీ హాస్పిటల్కి పంపింది. ఈవిడ వల్ల అందరి ముందు ఎదవనయ్యాను. నన్ను హీరోలా చూసిన వాళ్ళందరూ జీరో అన్నారు. నా మొహం మీద ఉమ్మేశారు. నా భార్య అని ట్యాగ్ వేసుకున్నందుకు వాళ్ళందరి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. లయ వలన ఎవరికో దెబ్బలు తగిలాయని, అందుకు నీ పరువు పోయిందని లయన్ నిందిస్తే ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవడం కాదు, ఇది మాటలతో తేలేది కాదు. ఈరోజు చెప్తున్నాను, తను నా భార్య కాదు, కాలేదు. అందుకే తను ఈ రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు రాకీ. అది వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళాలి. తనకి నా భార్యగా ఉండే అర్హత లేదు. నన్ను భర్తగా చెప్పుకునే రైట్ అంతకన్నా లేదు. నేను ప్రశాంతంగా ఉండాలంటే తను నా కళ్ళ ముందు ఉండకూడదు. అయితే నా నిర్ణయం కూడా వినరా? లయ ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది. నీకు భార్యగా కాదు, ఈ జానకి కోడలుగా. నీకు అవసరం వస్తే ఈ ఇంట్లో ఉండు, ఈ ఇంటి పేరు వాడుకో. లేదంటే మమ్మల్ని మర్చిపో. అంతేకాని లయని వెళ్ళమనే హక్కు నీకు లేదు. ఎలా వెళ్ళదో నేను చూస్తాను. నేను చూస్తానత్తా, రాకీని కాదని ఆ లయని ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తావో. అత్తయ్య, ఏమండి, ఈ గిఫ్ట్ అంటే నా ఫ్రెండ్కి చాలా ఇష్టం. అదే మరి, నీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పింది నేనే. ఇప్పుడు చూడు, నీ ఫ్రెండ్ నేను ఎంత గొప్పగా చూస్తుందో. గిఫ్ట్కి కారణం మీరే, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి కారణం మీరే. అప్పుడప్పుడు ఇలా భర్తని పొగుడుతూ ఉండు శృతి. కాస్త ఎనర్జీగా ఉంటుంది. పొగడ్డం ఏంటి, భజనే చేస్తానులేండి. సరే, వెళ్దామా? పద. నా పాప కనిపించట్లేదని నేను నెత్తి నోరు బాదుకుంటుంటే నువ్వదేం పట్టించుకోకుండా నీ పెళ్లంతో హాయిగా షికారుకొస్తావా? చెప్తా నీ సంగతి. ఇవాళ నీ భార్య ముందే నీ సంగతి తేల్చేస్తాను. ఆగండి, నిన్నే ఆగు. ఆటో, ఆ కార్ని ఫాలో అవ్వు. ఎక్కడ మేడం? బాబు తొందరగా పోనివ్వు. ఇది మాటలతో తేలేది కాదు. ఈరోజు చెప్తున్నాను, తను నా భార్య కాదు, కాలేదు. అందుకే తను ఈ రోజే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, వెళ్ళి తీరాలి. అమ్మాలయ్య, వాడన్న మాటలకి బాధపడుతున్నావు కదా? ఇన్నాళ్ళు నన్ను మనిషిలా చూడకపోయినా
వస్తువులా భావించినా ఓర్చుకున్నాను. మోగగానే రోధించాను. రేపటి ఉదయానికి ఏదో మార్పు జరుగుతుందని ఆశపడ్డాను. ఎందుకో అమ్మలాంటి మీరు వెన్నుదన్నుగా ఉన్నారని, ఏం జరిగినా ఈ ఇంట్లో ఇంకా నా స్థానం పదిలంగానే ఉంది అన్న తృప్తి. కానీ ఈరోజు ఆ ఆశ కూడా పోయింది. ఏ మాటైతే ఆయన నోట రాకూడదనుకున్నానో అదే మాట వచ్చింది. ఒకరోజు భార్యని కాదు అన్నారు, మరో రోజు మనిషిని కాదన్నారు. ఇప్పుడు ఈ ఇంట్లో స్థానమే లేదంటున్నారు, వెళ్ళిపోమంటున్నారు. ఇంతకన్నా దురదృష్టం ఏముంటుందత్తయ్యా? తెంచుకుంటే తెగిపోవడానికి, వద్దనుకుంటే విడిపోవడానికి ఇది వాడు కలుపుకున్న బంధం కాదమ్మా, ఆ దేవుడు వేసిన బంధం. 3 సెకండ్లు 3 ముళ్ళు వేసిన వాడికే ఆ ముడి విప్పడానికి 7 జన్మలు కూడా సరిపోవు. ఎందుకంటే ఆ తాడుకున్న శక్తిని అంచనా వేయడం వాడి తరం కాదు. అలాంటిది నిన్నెలా వెళ్ళిపోమంటాడమ్మా? అంత శక్తి ఆ తాళికి లేకపోతే నీ సహనానికి వాడి అసహనానికి ముడి పడేదే కాదు. వాణ్ణి మార్చుకోవాలన్న ఆలోచన నీకొచ్చేదే కాదు. నీలో ఇంత ఓర్పు పెరిగేదే కాదు. కాని ప్రయోజనం ఏముంటుందత్తయ్య? అర్థం చేసుకుందామనుకున్నాను, అనవసరమన్నారు. ఆదరణ కోరుకున్నాను, చేతరించుకున్నారు. నచ్చినట్టు మారదామనుకున్నాను, మనసే లేదన్నారు. అన్ని ప్రయత్నాలు చేశాను, వృధా ప్రయాస అంటున్నారు. నీకు విలువే లేదంటున్నారు. నేనింకా ఏం చేయను? అమ్మాలయ్య, కొందరిలో అమాయకత్వం ఉంటుంది, ఇంకొందరిలో అరాచకత్వం ఉంటుంది. కానీ వాడిలో మూర్ఖత్వం ఉందమ్మా. మూర్ఖత్వానికి కాళ్ళుంటాయి గాని కళ్ళుండవు. దేన్ని చూడలేదు. వాడు అంతే. ప్రకృతిలో ప్రాణం ఉంటుందమ్మా, ప్రపంచాన్ని కుదిపేసే శక్తి ఉంటుంది. కాని కొందరు ప్రకృతిని మర్చిపోయి రాళ్లను పూజిస్తూ ఉంటారు. అలాగని ప్రకృతికి విలువ లేనట్టు కాదమ్మా. ఎదుటి వాళ్లలో దాని విలువ గ్రహించే మనసు లేదని. నువ్వు ఈ ప్రకృతి లాంటిదానివి. ప్రకృతి విలువ తెలియాలి అంటే మనిషి మనసు ఎదగాలి. నీ విలువ తెలియాలి అంటే వాడి మూర్ఖత్వపు ముసుగు తొలగాలి. అదెలా సాధ్యపడుతుందత్తయ్య? నాకు నమ్మకం సడలిపోతుంది. నీ బలమే నీ నమ్మకం అమ్మా. అది సడలిపోతే ఎలా చెప్పు? అవకాశాలు ఆవిరైనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు నిరాశ, నిస్పృహ మిగులుతాయి కదత్తయ్య. ఇప్పటిదాకా వాడు ఇస్తే అవకాశం తీసుకున్నావు. ఆ తర్వాత నువ్వే అవకాశాలు సృష్టించుకున్నావు. అందుకే నేను నిన్ను బలంగా నమ్మాను. ఇది జీవితం అమ్మా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఫలించని ప్రయత్నాల గురించి మర్చిపో. ఇక కొత్త ప్రయత్నాలు నేను మొదలు పెడతాను. వాడు నా కోసం నీ మెళ్ళో తాళి కట్టాను అన్నాడు. మీ ఇద్దరి బంధానికి కారణం నేనే అని నిందించాడు. ఇప్పుడు ఆ బంధం బలపడ్డానికి కూడా నేనే కారణం అవుతాను. అత్తయ్య, నీకు 20 ఏళ్ళు, నాకు 50 ఏళ్ళు. వాడు నీకు 6 నెలలుగా తెలుసు, కానీ నాకు 25 ఏళ్లుగా తెలుసు. వాణ్ణి నేను కన్నానమ్మా. వాడి మనస్తత్వం ఏంటో నాకు తెలుసు. అందుకే నీ దారి మారాలి. వాడి దారులన్నీ మూసేయాలి. ఇప్పటిదాకా వాడితో ఆట ఆడాం, ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు వాడి మనసుతో ఆడాలి. ఆడతాను, నీతో ఆడిస్తాను. ఏమంటున్నారత్తయ్య? ఏం చేయబోతున్నారు? వాడు ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేలా చేస్తాను. ప్రతి నిమిషం వాడి మనసులో నీ బొమ్మే కనపడేలా చేస్తాను. కాస్త ఓపిక పట్టమ్మా, కంగారు పడకు. అన్ని వివరంగా నీకే అర్థమవుతాయి.
హాయ్ స్వాతి. హాయ్ గోపి గారు. హాయ్ అండి. సారీ స్వాతి. నేను నీతో మాట్లాడను. అదేంటి? చూడండి గోపి గారు, నిన్న బర్త్డేకి రాకుండా ఈ రోజు వచ్చి సారీ చెప్తుంది. రాకపోవడానికి కారణమే ఆయన. వాట్? ఇప్పుడు రావడానికి కూడా కారణం ఆయనే. అయితే గోపి గారికి థ్యాంక్స్ చెప్పాలి. లోపలికి రండి. ఏంటండి అక్కడేం చేస్తున్నారు? ఒక్క నిమిషం వచ్చేస్తున్నా, ఫోన్ వచ్చింది. సరే నువ్వు కూర్చో. నువ్వేంటిక్కడ? సావిత్రి, ఇక్కడికి ఎలా వచ్చావు? ఆటోలో 200 అయింది. దేవుడా, అది కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావని. నువ్వేం పెద్ద మనిషివయ్యా? నా పాపని కనిపించకుండా చేసి, నాకు మనశ్శాంతి లేకుండా చేసి, మీ ఆవిడతో షికార్లు కొడుతూ నన్నెందుకు వచ్చావని అడుగుతున్నావా? ప్లీజ్ సావిత్రి, ఇది నీకు న్యాయమా? ఇలా వెంట పడ్డం ధర్మమా? ఇక్కడ మా ఆవిడుంది. నిన్ను కాని చూసిందో, విషయం తెలిసిందో నా బతుకు బస్టాండే. ప్లీజ్ వెళ్ళిపో సావిత్రి, వెళ్ళిపో. వెళ్ళను గాక వెళ్ళను. నేనొచ్చిందే మీతో తాడు పెడ తేల్చుకుందామని. పిలవండి, మీ ఆవిడ్ని పిలవండి. న్యాయం ధర్మం ఆవిడ్ని అడుగుతాను. ఏ సావిత్రి, ముందు పిలవండి ఆవిడ్ని. ప్లీజ్ సావిత్రి, అరవకు, కాస్త మెల్లగా మాట్లాడు. నేనొచ్చింది మాట్లాడడానికి కాదు, చాటుగా మాట్లాడడానికి. అంతకన్నా కాదు. నాకు నా పాప కావాలి. ఎక్కడ నా పాప? నా మాట విను, ఒక్క గంట టైం ఇవ్వు. నువ్వు వెళ్ళిపో, నేనొస్తాను. పాపని ఎలాగైనా వెతుకుదాం. ఎన్నిసార్లు చెప్తారా మాట? ఎన్ని రోజులు నన్నిలా మభ్య పెడతారో? ఈ రోజు నా పాప గురించి తెలియకుండా, నా పాపని చూడకుండా ఇక్కడి నుంచి కదలేదే లేదు. అయ్యో, నీకు దండం పెడతాను తల్లి, కాస్త ఓపిక పట్టు, నీకు పుణ్యం ఉంటుంది. నాకు కావాల్సింది పుణ్యం కాదు, నా పాప. నా పాపని నాకివ్వు. ఏంటి ఇంకా ఆయన రాలేదు? నేను ఆయన్ని పిలుచుకొస్తాను. ఓకే, నేను కాఫీ తెస్తాను. సావిత్రి, ఇన్ని రోజులు ఆగేవా? ఒక్క గంట ఆగలేవా? నా మాట విను, వెళ్ళిపో, నేను వస్తాను. వెళ్ళను. నా పాప విషయం తేలేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నీ పాప సంగతి నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. ఏమండి? శృతి, ఏం జరుగుతోంది అక్కడ? శృతి, అది మరి నేను చెప్తాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను వస్తాను, నువ్వు వెళ్ళు, నాకు పనుంది. ఎవరండి ఆవిడ? ఈవిడ నా పేరు సావిత్రి. నా పాప. ఏయ్, చెప్పేది నీ కాదు. నేను హాస్పిటల్కి వస్తానని చెప్పాను కదా. కొంప ముంచొద్దు సావిత్రి, సైలెంట్గా ఉండు. ఏంటండి ఇదంతా? ఏం మాట్లాడుతుంది? ఎందుకు అరుస్తుంది? అది శృతి, మరి ప్రాబ్లం, సమస్య, తీరని సమస్య. ఏంటది? వాళ్ళ పాపకి సీరియస్గా ఉంది, ఆపరేషన్ చెయ్యాలి. అదే మాట్లాడుతున్నాను. వెంటనే రమ్మని, పాపని కాపాడమని ఒకటే గొడవ. ఆపరేషన్ అయితే పాపకి సీరియస్ గా ఉంటే హాస్పిటల్కి రావాలి గాని ఇక్కడికొచ్చి మిమ్మల్ని డిమాండ్ చేస్తుందేంటి? డిమాండ్ అంటే డాక్టర్ని కదా, పాపకి ఏమైనా అవుతుందని తన టెన్షన్. ఆ కంగారులో ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళు, నేను నచ్చ చెప్పి వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు. ఏంటండి వెళ్ళేది? ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రైవసీ ఉండొద్దా? పాపకి ఎంత ప్రాబ్లం అయితే మాత్రం ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తుందా? తెలీదు పాపం, నేను పంపిస్తాను కదా, నువ్వు వెళ్ళు లోపలికి. అది కాదండి. అబ్బా, వెళ్ళమన్నానా శృతి, నువ్వు వెళ్ళు. అమ్మా, ఓహో,
పాపని వెతకటం చేత కాదు గాని నీ భార్యని మాత్రం బాగానే మాయచేస్తున్నావు. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వు, ఎలాగోలాగ వచ్చేస్తాను. కుదరదు. నీకు దండం పెడతాను, కాస్త కనికరించు. సరే, 10 నిమిషాలంటే 10 నిమిషాలు రావాలి. వస్తాను, నన్ను నమ్ము. వెళ్ళిపో నువ్వు. వెళ్ళిపోను. ఇదే రోడ్లో 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఒకవేళ రాలేదో వస్తాను, రాక చస్తానా? రాకపోతే డైరెక్ట్ గా వచ్చి మొత్తం మీ ఆవిడికి చెప్పేస్తాను.